అరవకో. నీ కొడుక్కి సంగీతం రాదు అన్నాడు, నీ మేనగొడలో పాడలేను అంది. ఇంకా ఎందుకు నీ అరుపులు? అవి నిన్ను ఉద్ధరిస్తాయా? నిన్ను సంగీత విద్వాంసుడిగా నిలబెడతాయా? ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అంటారు. అందుకు సాక్ష్యం కళ్ళెదురుగానే కనిపిస్తోంది కదరా. ఏం పద్మావతి, ఓడినట్టేనా? దాసీగా రావడానికి సిద్ధంగా ఉండు. పదండత్తయ్య. నువ్వు పోటీలో నిలబడనని నా మీద ప్రమాణం చేయి పద్మావతి. నువ్వు మెప్పు పొందొచ్చు, కానీ అది చూడ్డానికి నేనుండను, రెప్ప మోస్తాను. ఇప్పుడైనా చెప్పమ్మా, నన్ను పాడొద్దని ఎందుకన్నావు? చెప్పాల్సిందంతా ఎప్పుడో చెప్పాను కదే. ఆ కారణం సరైంది కాదనిపిస్తుంది. నా మనసుకు అదే సరైనదనిపించింది, అందుకే చెప్పాను. మనిషి మనిషికి ఆలోచనల్లో, అభిప్రాయాల్లో, నిర్ణయాల్లో తేడాలుంటాయి కదా. ఎక్కడ ఎవరికో ఉండేది వేరు. ఇక్కడ నాకు నీకు మధ్య అలా ఉండదు, అలా ఉండకూడదమ్మా. నేనంటే నీకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. ప్రేమలు వేరు, పరిస్థితులు వేరు. అయినా అంతా ముగిసిపోయింది కదా, ఇంకా ఎందుకిప్పుడు? ఆలోచన ఇప్పుడే మొదలైందమ్మా. నమ్మకాన్ని వమ్ము చేశాను. నేర్చుకున్న విద్య ఫలితం లేకుండా పోయింది. పద్మావతి మన అన్న అభిప్రాయం పోగొట్టుకుని మిగిలాను. గురువుగారిని మోసం చేశాను. పాడడం వచ్చిందాన్ని రాదని అబద్ధమాడి ద్రోహం చేశాను. తలెత్తి గురువుగారి వంక చూడలేని పరిస్థితిలో నిలబడ్డాను. నన్నిలా నిలబెట్టింది నువ్వు. ఏ ప్రయోజనం ఆశించకుండా మనకు ఆశ్రయం ఇచ్చిన తండ్రి లాంటి మావయ్య గారికి తీరని అన్యాయం చేశామమ్మా. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు పద్మావతి. ఒకవేళ నిన్ను పాడనిచ్చినా నువ్వు ఓడిపోయేదానివి. అది వేరమ్మా. అదే జరిగిందనుకో, గెలుపు మాదే అన్న నమ్మకం నాకు మావయ్య గారికి ఉంది. నీ గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు. నీ గురించి నీకు తెలిసింది అతి నమ్మకం. కాదమ్మా, నాది అతి నమ్మకం కాదు, ఆత్మస్థైర్యం. ఆత్మాభిమానం లేని ఆత్మస్థైర్యం మంచిది కాదు పద్మావతి. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకస్సలు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఎందుకు? వాళ్ళందరికీ నా మొహం చూపించలేనమ్మా. ద్రోహం చేశారు మావయ్య గారు అని కన్నీళ్లతో కాళ్ళు కడిగి వెళ్ళిపోతామనిపిస్తుంది. ఎక్కడికే వెళ్లేది? నువ్వో పెద్ద విద్వాంసురాలివి, మరి 25 ఏళ్లు సాధన చేసిన దానిలా మాట్లాడతావేంటే? ఉన్న నీడ వదిలి చెట్టు వెతుకుతానంటావేంటే? పైగా ముగ్గురమే ఆడవాళ్లం. మగతోడు లేకుండా బయటికి వెళ్లి బతకడం అంత తేలికైన పని కాదే. లేనిపోని రోషాలకు, పౌరుషాలకు పోయి కష్టాలు నెత్తిన కొని తెచ్చుకోవద్దు. కష్టాలు మా నెత్తినెత్తకు. అసలదేంటో, దాని జీవితం ఏంటో నీకు తెలుసా? నిన్ను బతికించడం కోసం అది ఎన్ని కష్టాలు మోసిందో తెలుసా? బామ్మా, అది చిన్నపిల్ల, ఏదో అంది. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? పిల్లలందరి కోసం అందరి తల్లిదండ్రులు కష్టాలు, నష్టాలు అనుభవిస్తారు. వాటిని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీని మూలంగానే కదే నీ బతుకు బండలయింది. ఏంటమ్మా, బమ్మి చెప్పేది నిజమా? నువ్వు నా కోసం కష్టాలు పడ్డావా? చెప్పమ్మా, చెప్పు. అవన్నీ అందరు తల్లులు పడేవే, వదిలే. ఏమిటి పద్మావతి, చేయాల్సిందంతా చేసి ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? సర్దుకోండి, మూటముళ్ళు సర్దుకొని బయలుదేరండి. అమ్మా విను, నువ్వేమన్నావో తనేమంటున్నారో విను. బాబు శ్రీనివాసు, ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియకేదన్నా అంటే మనసులో పెట్టుకోకు. మీరాగండి. పద్మావతి, నా గురించి నీకు తెలిసినా మా నాన్నని రెచ్చగొట్టి పందాలు కాయించావు.
చివరికి 10 మందిలో మా నాన్న కాళ్ళ మీద పడి నేను పనికిమాలిన వెదవనని ఒప్పుకునేలా చేశావు. నన్ను వెదవని చేశావు. ఓకే, నువ్వేమన్నా ఉద్ధరించావా? మా నాన్నని పిచ్చోణ్ణి చేసి, మోసం చేసి, నమ్మకాన్ని వమ్ము చేసి, పాడాల్సి వచ్చేసరికి పక్కకి తప్పుకున్నావు. ఆయనకి అవమానాన్ని మూటగట్టించావు. మమ్మల్ని ఇంత వెర్రివాళ్ళని చేశాక నువ్వు ఇంకా మా ఇంట్లో ఎలా ఉంటావో ఎలా ఉండనిస్తాను. అదేదో పందెం కట్టావుగా, బానిసగా వస్తామని. వెళ్ళు, వెళ్ళవే. బానిసలకి మా ఇంట్లో స్థానం లేదు. వెళ్ళు. బాబు శ్రీనివాసు, మీరు నాకేమీ చెప్పొద్దు, నేను వినదలుచుకోలేదు. సర్దుకోండి, సర్దుకోండి, మొత్తం సర్దుకొని బయలుదేరండి. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళని సామాన్లు సర్దుకుని వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడరా? ఆ మాటకొస్తే 14 ఏళ్లు కన్నతండ్రినే మోసం చేసిన నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పోరా బయటికి. ఏమండి? ఆగో. వాళ్ళని ఇంట్లోంచి తరివేయడానికి వీడెవడే? చూడమ్మా, మీరు వీడి మాటల్ని పట్టించుకోకండి. పద్మావతి నేను పాండు అన్న మాట నేను పట్టించుకోను. ఒక విధంగా తను నా చేతుల్లో పెరిగిందమ్మా. తను నేను తప్పట్టించి చూస్తున్నాను. తనకి మాటలొచ్చు, కానీ ఏ పని చేసినా ఆలోచించి అర్థవంతంగా చేస్తుంది. ఇవాళ పాట రాదన్నా, పాడను అన్నా దాని వెనక ఏదో కారణం ఉందని నేను అర్థం చేసుకోగలను. చూడండి, ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. ఎప్పట్లో ఉన్న మాదిరిగానే ఉండండి. నాకెలాంటి కోపమూ లేదు, బాధ లేదు. పైగా నీకు సంగీతం పాడడం రాదని ప్రగాఢంగా నమ్ముతున్నవాణ్ణి. మీరు ఇల్లు కదిలి వెళ్తే నా మీద ఒట్టే. మామయ్య గారు, నన్ను క్షమించండి గురువు గారు, నన్ను క్షమించండి. అయ్యయ్యో, లేమ్మా, లే. చూడమ్మా, నీ నోటి నుంచి సంగీతం జాలువారాలి. నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి. అంతేకాని కన్నీళ్లు కాదమ్మా. నువ్వేడిస్తే నేను చూడలేనమ్మా. శ్రీనివాసులు, ఇంకా ఏంటి ఇక్కడ? రా ఆండాళ్ళు. చచచచ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరేంటో అంతుపట్టడం లేదే, చేతికి చిక్కడం లేదు. వాళ్ళ మీద నిఘా పెట్టి పెట్టి ఈ దొంగ నాటకాలు ఆడడం చిరాకేస్తుంది మమ్మీ. చిరాకేస్తే మనం ఈ కేసులోంచి బయట పడలేం బేబే. ఆ నరకం అనుభవించటం, ఆ పద్మావతి చేతిలో అవమానపడ్డం నా వల్ల కాదు మమ్మీ. తప్పదు బేబే, మరది పై చెయ్యి అయ్యేదాకా ఆ అవమానం భరించక తప్పదు. ఇప్పుడే చెయ్యి రోటి కింద పడినాది, దాన్ని ఒడుపుగా మన వైపు లాక్కోవాలా. మీకంత పట్టు లేకపోతే నన్ను రమ్మంటారా? మీ సావాసానికి ఎవరు పడతారో నేను చిటికలో తేల్చేస్తా. నువ్వే వాళ్ళని బయటికి లాగావు, పైగా మమ్మల్ని బయట పడేసేలా ఉండవు. మా తెప్పులు మేం పడతాం కదా. అన్ని తిప్పులు పడే బదులు ఎవరు దేనికి లొంగేటట్టు లేనప్పుడు ఆ డబ్బులేదో పోలీసులకి లాయర్లకిచ్చి మనం హ్యాపీగా కేసు నుండి బయటపడొచ్చు కదా. ఏంది బేబీ పడేదే? ఇప్పుడు కేసు ఆళ్ల చేతుల్లో లేదు, కోర్టులో ఉంది. అందుకే అక్కడ ఆళ్లను కొనాలా లేదా ఏళ్లని గట్టిగా కొట్టాలా, కేసు నుంచి ఒడ్డున పడాలా? అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంతు పట్టినప్పుడు ఎప్పుడు మమ్మీ కేసు నుంచి బయటపడేది? బేబే, మమ్మీ, నువ్వా కుర్రాళ్ళని పడేసే పనిలో ఉండు, నేనా ముసల్దాని ఎంట పడతా. ఎవరు వెంట పడ్డా మన వెనకాల రేస్ కుక్కలా ఆ పద్మావతి పడుతుందే. పడుతుంది. దాని నోరు ఎలా కట్టేయాలో నేను చూసేశా. మనం పడే తిప్పలన్నీ కేసు కోసమే అని దానికి అర్థమైనట్టుంది మమ్మీ. అయితే అయ్యింది.
అది మనల్నేం చేయలేదు. ముందు దానంటూ తొలగించుకోవాలి. మీరు పనులు పంచుకుంటున్నారు, మరి నాకేం పని చెప్పరే? అవును, రేపు బేబీ బర్త్డే కోసం స్వీట్లు శాంపిల్లు తెప్పించమన్నాను కదా, చెప్పినారా మరి? దాని గురించి ఎంక్వైరీ చేశా. ఎవరో ఇంట్లోనే పిండి వంటలు చేస్తారట, చాలా చాలా బాగుండాయట. ఆర్డర్ ఇచ్చా, తెచ్చిస్తామన్నారు. తెచ్చాక ఓ అని తలూపి అడ్వాన్సులు ఇచ్చేయి బాక. రుచి చూసి ఆ తర్వాత ఆర్డర్ ఇయ్యి. సరేనా? అంతేగా అంతేగా. బేబే పద. ఎక్కడికే బయలుదేరావు? స్వీట్స్ ఆర్డర్ ఇచ్చారు కదా, శాంపిల్ తీసుకెళ్ళిద్దామని వెళ్తున్నాను. నేను వచ్చేసరికి మీరు వంటలు పూర్తి చేయండి. వచ్చాక స్వీటు హాటు ఆర్డర్ ఉంది కదా, మొదలు పెడదాం. ఏంటమ్మా నువ్వనేది? నువ్వెళ్తావా? బయట ఎండలు మండిపోతున్నాయి తెలుసా? మంట దగ్గర కూర్చొని వంటలు చేసేవాళ్ళం, మనకి ఎండలేంటి మండడమేంటి? అడ్రస్ చెప్తే నేను వెళ్ళి ఇచ్చేస్తాను కదా. అడ్రస్ ఇచ్చి పంపించడం మంచిదే, కానీ ఇది శాంపిల్ ఆర్డర్. వాళ్ళు రుచులు చూశాక అసలు ఆర్డర్ తీసుకుని రావాలి. ఈ ఆర్డర్ వాళ్ళు ఫస్ట్ టైం ఇచ్చారు, బావుంటే తర్వాత మళ్ళీ మళ్ళీ ఇచ్చేలా ఉన్నారు. అందుకే నేనే వెళ్ళడం మంచిది అని అనుకున్నా. సరే తల్లి, వెళ్ళిరా. కాస్త తొందరగా రా, మళ్ళీ మమ్మల్ని కంగారు పెట్టకు. పద బేబే. ఏమండి మంచినీళ్ళు? నాన్నగారు, నాన్నగారు, హారతి తీసుకోండి నాన్నగారు. ఏమిట్రా ఈ సమయంలో హారతేంటి? తీసుకోండి నాన్నగారు. అమ్మా తీసుకో. అనే నువ్వు తీసుకో. ఇప్పుడు చెప్పరా ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే నాన్నగారు, గురుగారు, నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఆహా. మీకు కూడా నమస్కారం అండి. నేను అదే అనుకున్నా, తెలివైందనివే. చూడమ్మా, ఇయాల మా బేబీకి మంచి రోజని సంగీతం నేర్పిస్తారని తీసుకొచ్చిన గురువుగారు. అలాగేనమ్మా, మొదలు పెడదాం. ఆహా. నాన్నగారు, నాకు సందేహం కలుగుతోంది. శుభవాని సంగీత పాఠాలు మొదలు పెట్టబోతుంటే సందేహం అంటావేంట్రా? నాన్నగారు, ఇది వాళ్ళ విషయం కాదు, నా సొంత విషయం. ఏంటది? నాకు పీడకలొచ్చింది నాన్నగారు. అదొచ్చిన దగ్గర నుంచి భయం నన్ను పీడిస్తుంది. ప్రేత కళ? ఏమిట్రా అది? ఎవరో కలలో ఒక ఆడమనిషి నన్ను రా రా అంటూ
ఏవేవో కొత్త లోకాలకు తీసుకెళ్తున్నట్టు వచ్చింది. కలలు నిజమవుతాయా నాన్నగారు? అయ్యో అయ్యో అవేం కలలరా? కలలు ఎలాగైనా రావచ్చు, వాటికి భయపడితే ఎలారా? ఒరే గోవిందు, ఎప్పుడొచ్చింది ఈ కళ? నిద్రలేచే ముందు. ఓ, నువ్వేం బ్రహ్మ ముహూర్తంలో లేవలేదు కదా, బారెడు పొద్దెక్కిన తర్వాత లేచావు. ఏమీ నష్టం లేదులే, భయపడాల్సిన పనే లేదు. వెళ్ళి హార్మోనియం తీసుకో. అమ్మా నువ్వురా, నేర్చుకుందు గాని. ఏంటి మావి గారు, సంగీత పాఠాలు నేర్పిస్తున్నారా? అవునమ్మా. కష్టాలు నెత్తినెత్తుకోవడం అంటే ఇదేనేమో. అవే మాటలే. పాపం మావయ్య గారు సుఖంగా ఉండేవారు. తాంబూలం అందుకొని ఇప్పుడు ఇబ్బందిని వెనకేసుకుంటున్నారు. వీరికి సంగీతం ఎప్పుడు రావాలి? నేర్చుకునేది ఇదే. నేర్పెడితే గురువు గారు, మధ్యలో నీకెట్టి కట్టం. గురువుగారు మీరు కానివ్వండి. బేబే శ్రద్ధగా నేర్చుకోవాలే. గురువు గారిని ఇబ్బంది పెట్టమాక. సరే ఇక బయలుదేరతాను. అయినాక ఫోన్ చేయి, కారంపుతా. వస్తానే. ఒక్క నిమిషం మమ్మీ. గురుగారు కొంచెం మమ్మీతో మాట్లాడొస్తాను. అలాగేనమ్మా. ఒక్క నిమిషం గురువుగారు. పద. ఏందే, ఏమన్నా నీ బుర్రకు తట్టినాదా? ఏంటమ్మా ఈ సంగీతం ఏంటి, ఈ పాఠాలేంటి? ఏ జన్మలో పాపం తల్లి పనిష్మెంటు? హాయిగా పబ్బుల్లో ఎంజాయ్ చేయాల్సిన దాన్ని ఇలా పట్టుకొచ్చి పశువుల గుట్టంలో కట్టేసినట్టు చేశావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు బేబే. ఇదంతా ఆ కేసు నుండి బయటపడేదాకే. నిజంగా నీకు సంగీతం నేర్పించాల్సిన అవసరం నాకేంది, నీకు మాత్రమేంది? దీనంతటికి కారణం ఆ పద్మావతి. దాన్నో పట్టు పట్టమంటావా మమ్మీ? ముందు మనం ఈ గండం గట్టెక్కాలా, ఆ తర్వాత దాన్ని శేఖ పట్టు పడితే కుదుళ్ళు కదిలి రావాలా, దాని పెద్దలు దానికి గుర్తు రావాలా. ఇదిగో నువ్వు ముందు ఆ గోవిందుణ్ణి లైన్లో పెట్టి పనిలో ఉండు. అవును, ఇందాక కూడా వాణ్ణి భక్తిలో పడ్డావు, విముక్తి అంటున్నావు. వాణ్ణి చూస్తే ఒట్టి చాదస్తుల్లా ఉన్నాడు. అసలు అతనికి అలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉందంటావా? పడతాడంటావా? మనిషి కలలకే భయపడుతున్నాడు, ఇంకా కాంతులకేం పడతాడు మమ్మీ? అలాంటి పిచ్చి వాజమ్మలే తొందరగా పడేది. పిచ్చి వాజమ్మ కాకపోతే ఆ బొట్టేంది, ఆడి జుట్టేంది, హారతులేంది, దండాలేంది, దీవెన్లేంది బేబే. పిచ్చి పిల్లాడిలాగు పట్ల దానికి అంత కంగారు పడిపోతా ఉండాడు. పైగా స్త్రీ వచ్చి లాక్కెళ్తదట. అందుకే మమ్మీ నేను డౌట్ పడేది. అలాంటి పిచ్చి మానవులే సూటిగా సూపు సోస్తే కుక్క పిల్లల్లాగా పాదాల దగ్గర పడుంటారు బేబే. కొబ్బరి బొండల్లా నువ్వు వండి సూపులతో కొట్టు. వాడి ద్వారానే అందర్నీ పడేసి యాగి చేస్తామని బెదిరించి కేసు వాపస్ తీయిద్దాం. అంతేనా? గోవిందుడికి గాలం వేయమంటావా మమ్మీ? ఆ పెద్ద శాపేనే త్వరగా పడతది. అలాగా? ఇదిగో బేబే, ఆ పద్మావతిని ముసల్దాన్ని జాగ్రత్తగా ఓ కంట కనబెడతా ఉండు. మరి ఆ శ్రీనివాసు? వీలైతే ఆ పద్మావతి మీదకి ఉసిగొల్పో. నువ్వొన్న చోటికి అది రాకుండా ఆళ్ళిద్దరినీ కాపలా ఉండేలాసేయ్. నువ్వు సూపర్ మమ్మీ, గ్రేట్ ఐడియా. చాలు, ఈ టిప్పు చాలు. వాళ్ళని వేళ్ల మీద ఆడిస్తా. ఆడిస్తా ఆడిస్తా అని నువ్వు జారిపడేవు బేబే. సమస్య లేదు మమ్మీ, వరుసలో అందరినీ పడేస్తా. మన మీద కేసు వేసినందుకు క్షమించమని అడిగేలా చేస్తా. ఇంకా నువ్వు వెళ్ళరా మమ్మీ. టికెటీ బేబే. మమ్మీ అది కిక్కే కేర్ కాదు, టేక్ కేర్. ఏదో ఒకట్లే బేబే, వెళ్ళొత్తనే. సరే. డ్రైవర్ కార్ది.